తెలుగు రాష్ట్రాల్లో అనధికార చిట్టీల పేరుతో మోసాలు నిత్యకృత్యమవుతున్నాయి. ఎక్కువ లాభాలు, ఎక్కువ వడ్డీలు అంటూ నమ్మబలికి అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు దండుకోవడం, సమయానికి బిచ్చానా ఎత్తేసి పరారవడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా సంగారెడ్డి, హైదరాబాద్, కడప, చిత్తూరు జిల్లాల్లో కోట్ల రూపాయలతో కుచ్చుటోపి పలువురు వ్యాపారులు వెళ్లిపోయారు. ఎంతో నమ్మకంగా ఉన్న వాళ్లు డబ్బులతో ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మా దగ్గర చీటీలు కట్టండి, గడువు ముగిసిన వెంటనే డబ్బులిచ్చేస్తాం, డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇస్తాం, మీ డబ్బు మా దగ్గరుంటే బ్యాంకులో ఉన్నట్టే. ఇలాంటి ప్రకటనలకు జనం ఇంకా మోసపోతూనే ఉన్నారు. ఇందుకు తెలుగు రాష్ట్రాల్లోని సంగారెడ్డి, హైదరాబాద్, కడప, చిత్తూరు జిల్లాల్లో జరిగిన వేర్వేరు చిట్టీల మోసం కేసులే ఉదాహరణ. కోట్ల రూపాయలు సేకరించి రాత్రికి రాత్రే బిచానా ఎత్తేశారు కొంతమంది వ్యాపారులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలోని బీఎస్ఆర్ కాలనీలో గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు సాయి గణేష్, శిరీష దంపతులు. వారి స్వస్థలం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. కొన్నేళ్లుగా స్థానికంగా సాయి గణేష్ టెక్స్టైల్స్ పేరుతో బట్టల వ్యాపారం నిర్వహిస్తూ కాలనీవాసులతో మంచి పరిచయాలు పెంచుకున్నారు. షాపు వద్దకు వచ్చే మహిళలతో శిరీష ఓ బిజినెస్ ఐడియా చెప్పింది. కాలనీలో ఉన్న మహిళలంతా కలిసి చిట్టీలు వేద్దామని, ఎవరికి వస్తే వారు తీసుకుందామని నమ్మించింది. కష్టం చేసిన డబ్బులు వృధా ఖర్చులు కాకుండా ఉంటాయని చెప్పడంతో మహిళలు అట్రాక్ట్ అయ్యారు. అలా కొన్నేళ్లుగా కాలనీలో ఉంటున్న సుమారు 50 మంది మహిళలు కలిసి చిట్టీలు వేశారు. అయితే చిట్టి ఎవరికొచ్చినా ఆ మహిళలకు మాయమాటలు చెప్పేది శిరీష. చిట్టి డబ్బులు నాకే ఇస్తే వచ్చిన డబ్బులకు అధిక వడ్డీ ఇస్తానని శిరీష తోటి మహిళల్ని నమ్మించింది. దీంతో చిట్టి డబ్బులు రాగానే శిరీషకే ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా సుమారు 50 మంది మహిళల నుంచి 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. కొన్ని రోజుల పాటు తీసుకున్న డబ్బులకు వడ్డీ కూడా ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు అప్పుగా తీసుకున్న డబ్బు ఇవ్వాలని అడగ్గా ఈ రోజు రేపు అంటూ దాటేస్తూ వచ్చింది. దీంతో బాధిత మహిళలు ఆమెను గట్టిగా నిలదీశారు. మా కష్టార్జితాన్ని నమ్మి నీ చేతిలో పెట్టామని, వెంటనే తమ డబ్బులు తమకివ్వాలని చెప్పడంతో కొందరికి ఫలానా తేదీ రోజు ఇస్తామని శిరీష దంపతులు ఖాళీ చెక్కులిచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకు బట్టల షాపుని గుట్టుచప్పుడు కాకుండా అమ్మేశారు. విషయం తెలియడంతో మరోసారి శిరీష దంపతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారని, అందుకే డబ్బులు ఖర్చయ్యాయని స్థానికులతో చెప్పారు శిరీష దంపతులు. ఇల్లమ్మైనా సరే మీకివ్వాల్సిన డబ్బు ఇస్తానని చెప్పారు. నిజమే అనుకుని వారు కూడా శాంతించారు. అంతలోనే వారిలోని దుర్బుద్ధి బయటపడింది. రాత్రికి రాత్రే ఇల్లమ్మేశారు. కట్టు బట్టలతో పరారయ్యారు. ఫోన్లు చేస్తే ఇద్దరి మొబైల్స్ స్విచ్ ఆఫ్ వచ్చింది. బాధితులు మోసపోయామని గ్రహించి లబో దిబోమంటున్నారు. చేసేదేమీ లేక అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో శిరీష సాంబశివరావుపై ఫిర్యాదు చేశారు. మా దగ్గరికి తిరుపతమ్మ అండ్ వాళ్ళకు సంబంధించిన ఒక 20 మంది బాధితులు రావడం జరిగింది. బిఎస్ఆర్ కాలనీలో ఉండే శిరీష అండ్ సాంబశివరావు అనే వాళ్ళు ఇద్దరు చిట్టీల వ్యాపారం పేరుతో మమ్మల్ని మోసం చేశారని చెప్పి, అండ్ వాళ్ళ దగ్గర చిట్టీలు వేయడము, ఆ అమౌంట్ కూడా వాళ్ళే తీసుకొని మితిలకు డబ్బులు తీసుకోవడము, ఇలా వివిధ రకాల నేరాలు పాల్పడుతూ అందరినీ నమ్మించి మోసం చేశారని చెప్పి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోనూ సేమ్ చీటింగ్. బుద్వేల్ గ్రీన్ సిటీలో ఘరానా మోసం బయటపడింది. ఐఐఎంఆర్ మిల్లెట్ స్టేషన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న అశోక్ అనే వ్యక్తి దాదాపు 20 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో ఉంటున్నాడు. గత కొన్నేళ్లుగా చిన్నగా చిట్టీలు వ్యాపారం చేస్తూ గడువు ముగిసిన వెంటనే డబ్బులు చెల్లించి అందరి నమ్మకాన్ని సొంతం చేసుకున్నాడు. చిట్టి పూర్తయ్యాక వచ్చే డబ్బులను తన వద్దే ఉంచితే 2% వడ్డీ ఇస్తానంటూ ఆశ చూపాడు. దీంతో దాదాపు 100 మందికి పైగా బాధితులు తమ చిట్టి డబ్బులతో పాటు అదనంగా వడ్డీకి కూడా భారీ మొత్తంలో డబ్బులను అశోక్కు అప్పగించారు. ఈ నెలతో చిట్టీల గడువు ముగియడంతో డబ్బుల కోసం బాధితులు అశోక్ ఇంటికి వెళ్లగా ఇంటికి తాళాలు వేస్తున్నాయి. ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో బాధితులు లబోదిబోమంటూ కన్నీరు మున్నీరు అయ్యారు. బాధితులంతా అశోక్ ఇంటి ముందు ధర్నాకు దిగి నినాదాలు చేశారు. అనంతరం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేను 2024 నుంచి నాకు 15 సంవత్సరాల నుంచి చిట్టీలు వేస్తున్నాయి ఆయన దగ్గర, కానీ అవి లేపినా ఇచ్చిండు అయిపోయింది. ఇప్పుడు 2024 నుంచి 6 లక్షలది 3 చిట్టీలు వేసిన సార్, మా చెల్లెలు పెళ్లి కోసం అని. మే నెలలో 2 చిట్టి అయిపోయింది, ఇంకో చిట్టి నడుస్తుంది సార్. ఆ రోజు నోటీస్ వచ్చినా కూడా నాతోటి మాట్లాడిండు, నీ డబ్బులు నీకు ఇస్తా సంగీత, చిట్టి బుక్ తీసుకొని ఒక బ్యాగ్ తీసుకొని రా అంటే నేను ఇంటికాడికి వచ్చినా సార్. అప్పుడు ఆయన లేడు. కడప జిల్లా పులివెందులలో చీటీలు, వడ్డీల పేరుతో 7 కోట్ల రూపాయలు ఐపీ పెట్టాడు ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు. పులివెందుల పట్టణంలోని మొద్దనూరు రోడ్డులో శివకాశిరెడ్డి అనే విశ్రాంత ఉపాధ్యాయుడు కొద్ది కాలం నుంచి చిట్టీలు నిర్వహిస్తున్నాడు. అలా చాలా మంది వద్ద నుంచి చిట్టీలు, వడ్డీల పేరుతో దాదాపు 7 కోట్ల రూపాయలు సేకరించాడు. డబ్బు తీసుకోవడమే గాని తిరిగివ్వకపోవడంతో బాధితులు నిలదీశాడు. దీంతో ఫలానా రోజు ఇస్తానని చెప్పిన అతడు సడన్ గా కోర్టులో దివాలా పిటిషన్ వేయడంతో
బాధితులు షాక్ అయ్యారు. ఇంటికి కూడా తాళాలు వేయడంతో 63 మంది బాధితులు ఆందోళనకు దిగారు. ఐపీ నోటీసులు పంపించిన విశ్రాంత ఉపాధ్యాయుడు శివకాశిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరారు. శివకాశిరెడ్డి సావిత్రమ్మ గారు, మేము చీటీ డబ్బులు వేసాము, ఇంత క్యాష్ ఇచ్చాము, వాళ్ళు 2 నెలలుగా కనిపించడం లేదు. వాళ్ళు అడిగితే ఈ నెల 1వ తేదీ అంటారు, 15వ తేదీ అంటారు, 30వ తేదీ అంటారు. మళ్ళీ నెక్స్ట్ నెల పోతే మళ్ళీ 15వ తేదీ 20వ తేదీ అంటారు. ప్రతి 3 సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఇదే మాట. ఎప్పుడు పోయినా ఆ మాట చెప్తున్నారు. కొడుకులు వచ్చేసి అమెరికాలో ఉన్నారు. అమెరికాలో వచ్చేసి 4 కోట్లు పెట్టి ఇల్లు కొన్నారంట వాళ్ళు. మళ్ళీ వచ్చేసి ఏదో అక్కడి నుంచి వస్తుంది, ఫండ్స్ వస్తుంది, మాకు ఇంత కోట్లు వస్తుంది అని చెప్పారు మాకు. అటు చిత్తూరు జిల్లా వీకోటలో 25 కోట్ల రూపాయల చిట్టి డబ్బులతో సతీష్ అనే వ్యక్తి పరారయ్యాడు. 2 రోజుల వ్యవధిలో అతనిపై దాదాపు 109 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. వీకోట్ మండల పరిధిలోని పాతూరు గ్రామానికి చెందిన సతీష్ కుమార్ చీటీల వ్యాపారం చేశాడు. అతన్ని నమ్మి చాలా మంది అతని వద్ద చిట్టీలు వేశారు. కానీ అలా చీటీలు వేసిన చాలా మందికి డబ్బు తిరిగి చెల్లించలేదు. బాధితులు డబ్బులు అడగడంతో సతీష్ తన ఆస్తులు విక్రయిస్తున్నారని, డబ్బులొచ్చాక తిరిగి చెల్లిస్తానని చెప్పుకుంటూ వచ్చాడు. వారం రోజులుగా సతీష్, అతని అనుచరులు కనిపించడం లేదు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు సుమారు 25 కోట్ల రూపాయల చీటీల డబ్బులు చెల్లించాల్సిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులు సతీష్, అతని అనుచరులు మోహన్ కృష్ణ, సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 10 రోజుల కిందట తన సహచరుడు మోహన్ కృష్ణ, సుబ్రహ్మణ్యం తన డబ్బులు కాజేశారని సతీష్ కుమార్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సిబ్బందితో నేరం అంగీకరించి తిరిగి వారిని నేరం నుంచి బయటపడేయాలని కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్లాన్ బెడిసికొట్టడంతో ఇటీవల ఆస్తులు విక్రయించిన డబ్బుతో పరారైనట్లు సమాచారం.